ఒక పథకం, ఆ పథకం వెనక ప్రయోజనం అంటే ఎవరు ఈ పథకాన్ని ఆశిస్తున్నారు, ఎవరికి అవసరం అనేది వాళ్ళ వరకు అందితే దాని యొక్క ప్రయోజనం అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు తల్లికి వందనం ఈ పథకం ఉంది, అద్భుతం. ఓకే, తల్లికి వందనం మొన్న నారా లోకేష్ గారు ఆలోచన నుంచి పుట్టింది అని ఎందుకన్నారు? వాస్తవానికి అది నారా లోకేష్ గారి ఆలోచనలు పుట్టింది కాదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలోనే పుట్టింది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి ఆలోచనలోంచి పుట్టింది అమ్మఒడి ఒక బిడ్డకు మాత్రమే, నారా లోకేష్ గారి ఆలోచనలోంచి పుట్టింది ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి. అది ఆయన చెప్పాలనుకున్నది. అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటి? ప్రభుత్వ ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళిద్దరికీ కూడా ఇస్తున్నారు. ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళకి తల్లికి వందనం ఎందుకు? అసలు అమ్మఒడైనా తల్లికి వందనం అయినా స్కూల్లో చదువుకునే పిల్లల తల్లులకు డబ్బులు ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళని పనులకు పంపకుండా, పనులకు పంపితే వాళ్ళకి ఎంత వస్తుందో దానికి సంబంధించి ఎంతో కొంత ప్రభుత్వం నుంచి కనుక ఆర్థికంగా అందిస్తే వాళ్ళని పనికి పంపకుండా బడికి పంపుతారు అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం. సో ప్రైవేటు స్కూళ్ళల్లో ఫీజులు కట్టి ప్రైవేటు స్కూళ్ళకు పంపే విద్యార్థుల తల్లిదండ్రులు వాళ్ళని పనులకు పంపాలని అనుకోరు, వాళ్ళ మీద డబ్బులు సంపాదించాలని అనుకోరు, వాళ్ళు సంపాదిస్తేనే కుటుంబం గడవాలి అనే పరిస్థితిలో వాళ్ళు ఉండరు. సో అలాంటప్పుడు వాళ్ళకి తల్లికి వందనం ఎందుకు? ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే పిల్లలకి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి బాగోదు కాబట్టి వాళ్ళని ప్రభుత్వ స్కూళ్ళకు పంపిస్తారు. వాళ్ళని పనులకు పంపిస్తారేమో అని పనులకు పంపకుండా బడికి పంపాలి కాబట్టి వాళ్ళకి ఈ తల్లికి వందనం లాంటి పథకం కార్యక్రమం అవసరం. ప్రైవేటు స్కూళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు? వాస్తవానికి అవసరం లేదు. కాకపోతే గత ప్రభుత్వం అలా ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం ఇలా ఇస్తుంది. దాన్ని తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఇవ్వాలి, ప్రభుత్వం రూల్ అది, దాన్ని ఎవరు కాదనరు. ఇవ్వచ్చు, వాళ్ళ ఇష్టం. ఇప్పుడు 15,000 ఇవ్వచ్చు, 13,000, రేపొద్దున 20,000 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం ఇష్టం. కాకపోతే ఒక పక్క ఖజానా ఖాళీ అయిపోతుంది అంటున్నారు, వేరే పథకాలు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము అంటున్నారు. మొన్న అచ్చెన్నాయుడు గారు అన్నారు, ఆడబిడ్డనిది 1,500 ఇవ్వాలంటే నెల నెల మొత్తం రాష్ట్రాన్ని అమ్మేయాలి అనేది. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒక పథకం అమలు తీరులో జరుగుతున్న లోపాలు, ఆ పథకం యొక్క ప్రయోజనం అవసరమైన వారికి అనవసరమైన వారికి కూడా ఆ ప్రయోజనం చేకూరితే దానివల్ల ఏంటి రాష్ట్రానికి? ఎందుకంటే ఇదంతా ప్రజల సొమ్మే. ఏ పథకానికి ఇచ్చినా ప్రజలు కట్టే పన్నుల నుంచి ఇచ్చే డబ్బులే అవి. ఏ ప్రభుత్వం, జగన్ గారు, బాబు గారు, ఇంకొకళ్ళు వాళ్ళ జోబులో అయితే ఎవరు, ప్రజా సొమ్మే. ప్రజలు కట్టే పన్నుల నుంచి వివిధ రూపాల్లో వచ్చే డబ్బుల్ని పథకాల రూపంలో ఇంకో రూపంలో ఖర్చు చేస్తారు. సరిపోతే అప్పుల రూపంలో తెచ్చుకుంటారు. మళ్ళీ రేపొద్దున్న అప్పు కూడా ప్రజల నుంచి వచ్చిన పన్నుల ద్వారానే కట్టాలి. సో అలాంటప్పుడు ప్రతి పథకానికి ఖర్చు పెట్టే ఆ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఆ సొమ్ము ఏదైతే ఉందో దాన్ని ప్రయోజనకరంగా ఉపయోగిస్తేనే మంచిది అనేది కొంతమంది నిపుణుల అభిప్రాయం.